వెల్కమ్ టు చందు ఆర్కే న్యూస్. ఎప్పటికీ కేసీఆర్ మా నాయకుడు. కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడూ శిరసావహిస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు. ఘనంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాల భైరవుడి అభిషేక సేవలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నూతన ఆర్టీఐ కమిషనర్ల పదవి స్వీకార ప్రమాణం. పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం. వైసీపీ ఇబ్బంది పెడుతున్న కూటమి ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమన్న మహిళా నేత. ఘనంగా ముగిసిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వేడుక. అమ్మవారి చెంప తొలగింపు కార్యక్రమంతో ముగింపు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్. 30 మంది మావోలు హతం. తవుడు రవాణా ముసుగులో గంజాయి తరలిస్తున్న 4 ఒడిశా వాసులు. 200 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ ఆనందపురం పోలీసులు. వాట్సాప్ లోనే రైతులకు సేవలు అందేలా చూడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. ఎన్నిసార్లు అడిగినా ఇదే చెప్తాను. కేసీఆర్ గారు మా అధ్యక్షుడు. ఆయన చెప్పింది నేను తూచా తప్పకుండా పాటిస్తాను. కేటీఆర్ గారికి నాయకత్వం అప్పగిస్తే నేను తప్పకుండా స్వాగతిస్తా అన్నారు. ఒక కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడు శిరసావహిస్తాను అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నేను ఇంత మంచిగా మాట్లాడితే నువ్వేంది? సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1. 2, చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి, ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని, తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. ఏం రగ్గారు? ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని 100ల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా 100ల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాల భైరవుడికి అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. కాల భైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాల భైరవ స్వామికి అభిషేకాలు చేయించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు జరిపించుకున్నారు.
నూతనంగా నియమితులైన కమిషనర్లతో పదవి స్వీకార ప్రమాణ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందరూ వారి వారి సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ముందుగా రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమితులైనటువంటి వారి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని అందరికీ వినిపించవలసిందిగా గౌరవ సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు శ్రీ బెన్హర్ దత్ ఎక్కా ఐఏఎస్ గారిని కోరుతున్నాం. Honorable Chief Minister Anumula Revanth Reddy Garu, Chief Information Commissioner Garu, CS Garu, DG Garu, మీ అందరికీ నా తరఫున నమస్కారం. With kind permission, now I would read out the notification issued by government in GMS number 111 dated 12th May 2025. In exercise of the powers conferred by subsection 3 of section 15 of the Right to Information Act 2005, the Governor of Telangana is pleased to appoint the following persons as State Information Commissioners in Telangana Information Commission from the date of assumption of office. Sri P.V. Srinivas Rao, Srimati Mohsina Parveen, Sri Deshala Bhupal, Sri Boreddy Ayodhya Reddy. The State Information Commissioners shall hold the office for 3 years from the date on which she enters upon his office or till she attains the age of 65 years, whichever is earlier. The terms and conditions of her service shall be as specified in section 16 of the Right to Information Act 2005 as amended in 2019. Now I request our Honorable Chief Information Commissioner to administer the oath of office. I request first Sri P.V. Srinivas Rao to come to the dais for taking the oath. అనే నేను పివి శ్రీనివాసరావు అనే నేను ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చట్ట ప్రకారం ఏర్పాటైన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం, భక్తి శ్రద్ధలతో కట్టుబడి ఉంటానని, భారత సార్వభౌమాధికారం సమగ్రతను పరిరక్షిస్తానని, నాకు సాధ్యమైనంత వరకు విచక్షణతో, విజ్ఞానంతో, విశ్వాసంగా, భయం, పక్షపాత, దురభిప్రాయ రహితంగా పదవి బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.
Now I request Srimati Mohsina Parveen to come and take oath. I, Mohsina Parveen, having been appointed State Information Commissioner, swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. Thank you. Now I request Sri Deshala Bhupal to come to the podium for taking oath. అనే నేను దేశాల భూపాల్ అనే నేను దేవుని ఎదుట ప్రమాణం చేసి చట్ట ప్రకారం ఏర్పాటైన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసము భక్తి శ్రద్ధలతో కట్టుబడి ఉంటానని, భారత సార్వభౌమాధికారము సమగ్రతను పరిరక్షిస్తానని, నాకు సాధ్యమైనంత వరకు విచక్షణతో విజ్ఞానంతో విశ్వాసంగా భయ పక్షపాత దురాభిప్రాయ రహితంగా పదవి బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. Now I request Sri Bo Reddy Ayodhya Reddy to come to the dais. I request Sesi Garu to administer oath. అనే నేను రాష్ట్ర సమాచార కమిషనర్గా నియమితులైన బోరెడ్డి అయోధ్య రెడ్డి అనే నేను దేవుని సాక్షిగా ప్రమాణం చేసి చట్ట ప్రకారం ఏర్పాటైన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం భక్తి శ్రద్ధలతో కట్టుబడి ఉంటానని, భారత సార్వభౌమాధికారం సమగ్రతలను పరిరక్షిస్తానని, నాకు సాధ్యమైనంత వరకు విచక్షణతో విజ్ఞానంతో విశ్వాసంగా భయ పక్షపాత దురభిప్రాయ రహితంగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం. రాష్ట్రంలోని ప్రతి మహిళ గర్వపడేలా వైఎస్ఆర్ జగన్ పాలన సాగించారని, ఇచ్చిన హామీలను కులం మతం పార్టీని చూడకుండా అమలు చేశారని పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గారి అధ్యక్షతన గుర్తు చేసుకున్న మహిళా నేతలు. ఇక సమావేశానికి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,
మాజీ మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత, ఎమ్మెల్సీలు కల్పలత రెడ్డి, అప్పిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్లు, మాజీ మేయర్లు, మహిళా విభాగం నాయకులు హాజరయ్యారు. తాతయ్యగుంట గంగమ్మ జాతర వేడుకగా ముగిశాయి. అమ్మవారి చంప తొలగింపు కార్యక్రమంతో 8 రోజుల పాటు వైభవంగా సాగిన జాతర పరిసమాప్తమైంది. అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని చూసేందుకు రాయలసీమ ప్రాంత ప్రజలు పోటెత్తారు. ఆలయం ముందు భాగంలో గంగమ్మ బొమ్మ తయారీలో దళితులు, కుమ్మరి, కంసాలి, చాకలి, మంగలి, గొల్ల వంటి మిరాసీదారులు పాల్గొంటారు. గంగమ్మ బొమ్మకు కావలసినంత బంకమట్టిని పక్కనే ఉన్న కుమ్మరి వాళ్ళు బాగా పిసికి పక్కనున్న అచ్చారులకు అందించడం ఆనవాయితీగా అచ్చారులు నీలి మందు నూనెను రంగరించి గంగమ్మ ముఖానికి నీలి రంగునందారు. బంగారు పూత పూసిన చేప ఆకారంలో చెక్కబడిన ముక్కెరను అలంకరించారు. ఆ బంగారం రంగురేఖల చెవులను గంగమ్మ బొమ్మకు జోడించారు. చెవులకు బంగారంలో మెరిసే సింగపూరు రేకుతో చేయబడిన కమ్మలు, జుంకీలను అలంకరిస్తారు. ఆ మంగళి వాళ్ళు గంగమ్మ బొమ్మ తల మీద తల వెనుక తెల్ల వెంట్రుకలను దారాల్లాగా పేడి పొడవుగా వేలాడదీశారు. బంగారంలా దగదగా మెరిసే సింగపూరు రేకుతోనే చేయబడి నగిషీలు చెక్కబడిన కిరీటాన్ని అమ్మవారికి అలంకరించారు. కిరీటం కింద మల్లెపూలతోనూ కనకాంబరాలతోనూ అలంకరిస్తారు. గంగమ్మ నుదురు భాగమంతా ఎర్రని కుంకుమను పట్టీల్లో పెట్టారు. నుదురు భాగం మధ్యలో వెండితో చేసిన అడ్డనామాలను అమర్చారు. కనుబొమ్మల మధ్య గంధంతో పెద్ద బొట్టును పెట్టారు. గంగమ్మ బొమ్మ నోరు తెరుచుకున్నట్లుగా రూపాన్ని పెట్టారు. నోటి నిండా ఎర్ర కుంకుమను నింపారు. వెదురు దెబ్బలతో చేసిన పళ్ళను పెట్టారు. చాకలి వాళ్ళు తెచ్చిన చీరను గంగమ్మ బొమ్మకు చుట్టారు. గొల్ల వాళ్లే తెచ్చిన మంగళ సూత్రాలను గంగమ్మ మెల్లో వేశారు. గంగమ్మ చీరకు ఒడిబాలను గొల్ల వాళ్లే తెచ్చిపెట్టారు. కొద్దిసేపు బంగారు తాళిబొట్లను గంగమ్మ బొమ్మకు కట్టి తీశారు. కింద వెండితో చేసిన కన్నులను అమర్చుతారు. వెండి కన్నుల మధ్యలో నల్లని కనుగుడ్లు పెట్టడానికి ఖాళీ ప్రదేశం ఉంటుంది. కనుగుడ్లను మాత్రం చివర్లో పెడతారు. నల్లగుడ్లను పెడితే గంగమ్మ బొమ్మకు ప్రాణం వచ్చినట్లు భావిస్తారు. తెల్లవారుజామున పేరంటాలు తాతయ్య గుంట గంగమ్మ గుడికి పేరంటాలు చేరుకున్నాయి. గుడి ముందున్న గంగమ్మ బొమ్మను చూస్తే పేరంటాలు వేషానికి పూనకం వచ్చి చిందులేసి చేతితో హారతి సమర్పించింది. ఆ గంగమ్మ బొమ్మ దగ్గరుండేవారు పేరంటాలు వేషానికి హారతిచ్చి గంగమ్మ పూల హారాన్ని తీసి పేరంటాలు వేషానికి వేస్తారు. తర్వాత చుట్టూ ఉన్న జనం అరుపులు, కేకలు, కిలారింపులు అధికమవుతాయి. పంబలవాడు పంబను వాయిస్తుంటే పేరంటాలు వేషధారి పంబలకు అనుగుణంగా అడుగులేస్తూ ఆవేశంతో ఉద్రేకంతో గంగమ్మ బొమ్మ చెంప దగ్గరుండే మట్టిని చేత్తో లాగేశారు. అదీన్నే గంగమ్మ చెంప నరకడం అంటారు. పేరంటాలు వేషం వెనక్కు వెళ్లిపోతూ ఎదురు పడ్డ వారికి ఒడిబాలులోని అక్షింతల్ని ఇస్తారు. తిరుపతి గంగ జాతర చాటింపుతో ప్రారంభమై వివిధ వేషాలతో, మొక్కులతో, వినోదాలతో, వ్యాపారాలతో, వివిధ పూజలతో సాగి చిట్ట చివర గంగమ్మ చెంప నరకడంతో పరిసమాప్తమైంది. ఇటు
యువకులను అరెస్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో A1 శ్రీకాళహస్తి దర్గామిట్ట వీధికి చెందిన షేక్ మహబూబ్ బాష్, A2 కేవీవీపురం మండలం రాగికుంట గ్రామానికి చెందిన కంచి చైతన్య, A3 తిరుపతి సత్యనారాయణపురంకు చెందిన ఆదం వెంకట సాయి ప్రతాప్ రెడ్డి, A4 తిరుపతి రూరల్ మండలం తిమ్నాయుడుపాలెంకు చెందిన మంగళం జోసెఫ్ గా గుర్తింపు. బొంతలమ్మ గుడి వద్ద గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అలిపిరి సిఐ రామకిషోర్, ఎస్ఐ నాగార్జునరెడ్డి సిబ్బందితో దాడి చేసి 4గురిని అరెస్టు చేశారు. అరెస్టు కాబడిన 4గురిని రిమాండ్కు తరలిస్తున్నట్లు అలిపిరి సిఐ రామకిషోర్ తెలిపారు. మావోయిస్టు దళాలను పోలీస్ బలగాలు వెంటాడుతున్నాయి. ఒకే రోజు 2 భారీ ఎన్కౌంటర్లు జరిపినట్లు తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా శివారు లంకపల్లి అడవుల్లో ఎన్కౌంటర్ లో 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. సెర్చ్ ఆపరేషన్ లో 24 మంది మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ లోని భామ్రాగఢ్ అడవుల్లో మరో ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం వస్తోంది. कोई गलती से इधर उधर मत जब जाना है तब देख लेना. తవుడు రవాణా ముసుగులో గంజాయి తరలిస్తున్న 4 ఒడిశా వాసులను టాస్క్ ఫోర్స్ ఆనందపురం పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వారి నుంచి 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో గంజాయి రవాణా అవుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో ఆనందపురం పోలీసుల సహకారంతో బోయిపాలెం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో బొలెరోలో చూడగా తవుడు బస్తాలు కనిపించాయి. అయితే అనుమానంతో లోడును క్షుణ్ణంగా తనిఖీ చేయగా 4 బస్తాల్లో 40 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. వాటిని తూకం వేగా 200 కిలోలు ఉన్నట్లు డీసీపీ 1 అజితా వేజెంట్ల వివరించారు. ఆ బొలెరో వాహనంలో ఉన్న 3గురితో పాటు బైక్ మీద పైలట్ గా వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిశాలోని కొల్హాపూర్ జిల్లా నుంచి గంజాయిని విశాఖ తరలిస్తున్నట్లు తేలిందన్నారు. వారి నుంచి బొలెరో వాహనంతో పాటు ద్విచక్ర వాహనం, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. Good afternoon, everyone. So, Anandapuram police station limits lo Boyapalem junction దగ్గర మనం గాంజా సీజర్ జరిగింది. సో దాని గురించి చెప్పడానికని ఈరోజు ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 11:30 ప్రాంతంలో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్రావు గారు అండ్ టీమ్ వారి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బొలెరో వెహికల్ విత్ 3 members ఇన్ ద వెహికల్ అండ్ వాళ్ళకి ముందు పైలట్గా ఒక బైక్ అండ్ ఒక మెంబర్, మొత్తం 4 members రావటం జరిగింది. అక్కడికి బోయపాలెం జంక్షన్ దగ్గర వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి మన లోకల్ ఆనందపురం ఇన్స్పెక్టర్ వాసునాయుడు అండ్ టీమ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళని అక్కడ అప్రహెండ్ చేయడం జరిగింది. అక్కడ బొలెరో వెహికల్లో రైస్ హస్క్లో తో పాటు ఈ 5 kg గాంజా ప్యాకెట్స్, మొత్తం 40 ప్యాకెట్స్ దొరికినాయి మనకి. సో మొత్తం 200 kgs విలువ కలిగిన గాంజాని మనం ఇది చేసాము, సీజర్ చేయడం జరిగింది. అండ్ మొత్తం 4 అక్యూజ్డ్ ఉన్నారు. అందరూ పాడువా విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు. అందరూ మనం అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ మయానా జకియా ఖానా బీజేపీ రాష్ట్ర కార్యాలయం చేరుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కాషాయ కండువా కప్పి పార్టీలోకి జకియాను ఆహ్వానించారు. రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి తదితరులు వేదిక మీద ఉండగా జకియా పార్టీలో చేరారు. గత బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు.
గతంలో అత్యవసరంగా పూడ్చిన 3 గంటలు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నాం. సీజన్ మొదలయ్యేలోగా 3 గంటల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్కులను పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. బుడమేరు వరద ఎనికేపాడు మీదుగా కొల్లేరు ఉప్పుటేరు నుండి సముద్రంలో కలిసేలా డిపిఆర్ తయారీ దశలో ఉంది. బుడమేరు ఓల్డ్ ఛానల్ కు సమాంతరంగా మరొక కొత్త ఛానల్ ను కూడా 20,000 క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్రం సహకారంతో ముందుకు వెళ్లేలా ప్రపోజల్స్ తయారు చేశాం. మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలు సంయమనం చేసి ప్రతిపాదన ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని అన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బెజవాడ దుఃఖదాయినిగా ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో, మొన్న వర్షాకాలంలో పడినటువంటి 3 గంటలు ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు 3 గంటలను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన, యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మనెంట్గా, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు 3 గళ్ళు ఏవైతే బుడమేరుకు పడ్డాయో మొన్నటి సంవత్సరమనే కాదు గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా. ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరుకి ఆపోజిట్లో పులివాగుకి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు పడుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే 3 గంటలకు సంబంధించి 500 మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి 28 కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అది జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రేపు జూన్ మరి 10వ తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కైనా సరే మీరు ఈ వాల్ని తీసుకుని రావాలి. ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తూ ఉన్నాడు. అంచేత దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది. ఒక యూనిట్ కాదు, మీరు 3 యూనిట్లు పెట్టుకోండి, 3 షిఫ్ట్లు పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు జూన్ 10వ తారీఖు కల్లా ఒక 3 మీటర్స్ వాల్ సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పనుల్ని మన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఈ వర్క్స్ను కూడా మరి స్పీడప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకా బుడమేరుకి శాశ్వత ప్రాతిపదికను కూడా మరి వరద ముంపు నుంచి మరి విజయవాడను రక్షించవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మరి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే మరి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఎనికేపాడు యూటీ వరకు ఆ ఓల్డ్ ఛానల్ని కూడా డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఎలగలేరు రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్కి సమాంతరంగా పాత కాలువ అది డెవలప్ చేసి తద్వారా ఒక 20,000-25,000 క్యూసెక్కుల నీరు ఆ యొక్క ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరుకి తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనలు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా 37,500 తీసుకెళ్లేటువంటి విధానంలో బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి ఎస్టిమేషన్ చేసుకుని మరి ఇవన్నీ కూడా మరి తయారు చేసుకునేటువంటి డిపిఆర్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోని వారం రోజుల్లోనే పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ఎందుకంటే దగ్గర ఒక 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అన్నిటికీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మరి ఈ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిపిఆర్ని కూడా పూర్తి స్థాయిలో ఒక 4 రోజుల్లోనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి కేంద్రం సాయంతో ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. రైతులకు ఉపయోగపడేలా వాట్సాప్ లోని అన్ని సేవలు అందించేలా అప్లికేషన్ తయారు చేయాలని సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏ సబ్జెక్ట్ ఏం చేశారు సార్? వాట్సాప్లో చాట్ బోట్ నాకు ఉన్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్తో కోడింగ్తో చాట్ బోట్ ఒకటి తయారు చేశాం సార్. అందులో ఫార్మరు మీరు ఎలా అయితే ఇన్నోవేటివ్ థాట్ మన మిత్ర తీసుకొచ్చారో సార్, హాయ్ అనే మెసేజ్ పెట్టేస్తే అతనికి అవైలబుల్ రిసోర్సెస్. ఇప్పుడు మన మిత్రులను పెట్టారా లేదంటే వేరే? లేదు సార్, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ గవర్నమెంట్ని.
ఇంటిగ్రేట్ చేస్తే నిజంగా వెరీ హెల్ప్ఫుల్ టు ది ఫార్మర్స్. యూ టేక్ ఇట్ అప్ విత్ మనమిత్ర ఆర్టీజీఎస్ ఇమిడియట్లీ దే విల్ డూ ఇట్. షూర్ సార్. ఓకే. అండ్ జీరో కాస్ట్ సార్ ఫార్మర్ కి వెరీ హెల్ప్ఫుల్ సార్ నిజంగా. అదే ఏమేమి చేస్తున్నారు దీంట్లో సార్? డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు సార్. అంటే డిపార్ట్మెంట్ లో స్కీమ్స్ ఏమున్నాయో మనము రైతుకి టెలికాస్ట్ చేయొచ్చు సార్. మనం అందులో ఒక 10-15 పాయింట్ ఉంటుంది సార్. ఒకటైతేనేమో యానిమల్ నమ్ముకోవాలి, 2 అయితేనేమో కొనుక్కోవాలి, 3 అయితేనేమో డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్, 4 అయితే కన్సల్టేషన్. మీరు డిఫరెంట్ యాప్స్ కూడా స్టడీ చేశారా? ఏం చేయలేదు సార్. ఓన్లీ నేనేమంటున్నానంటే నువ్వు కూడా డిఫరెంట్ యాప్ స్టడీ చేస్తే. ఎస్ సార్. ఇప్పుడు మార్కెట్ లో అనిమల్స్ ఈ ఆక్షన్ కూడా ఉన్నాయి. అవును సార్. హిస్టరీ కూడా డెవలప్ చేస్తున్నారు, క్రెడిబిలిటీ కూడా వస్తా ఉంది. సార్. అవి కూడా మీరు చూస్తే విచ్ ఈస్ బెటర్ అని కాస్ట్ అండ్ ఆల్సో పర్ఫెక్షన్. అది మీరు అడాప్ట్ చేస్తే ఈ లింక్ కి దెన్ ఇట్ విల్ బి ఈజీ. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ ఫర్. లేకుంటే అదర్వైజ్ మీరు చేసే పనులన్నీ మళ్ళీ మీరు చేయాలంటే చేయలేరు, గ్యాప్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ యాప్స్ అన్ని స్టడీ చేయండి మార్కెట్లో ఉంటుంది. దెన్ ఆప్షన్ స్టడీ చేసినా మీరు అడాప్ట్ చేసుకోండి. దెన్ ఇన్నోవేషన్ గ్యాప్స్కి వెళ్ళండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, గుడ్ లక్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి